బెల్లం అన్నం ఇలా కూడా తయారు చేస్తారో నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ అయితే అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని మెత్తగా దంచుకొని అందులో కొన్ని వాటర్ పోసి కరగబెట్టుకోవాలి. తర్వాత కాగబెట్టిన పాలు కొన్ని పోసుకొని అందులో కొన్ని వాటర్ వేసి అవి ఉడకబెట్టాలి. ఈ ప్రాసెస్ ఎందుకంటే మొన్న నాకు అమ్మ వాళ్ళు పెట్టిన వడిబియ్యం దేవునికి తలగవేద్దామని చెప్పి బెల్లం అన్నం ప్రిపేర్ చేస్తున్నాం. వడిబియ్యంలో పెట్టిన ఖర్జూరం కొబ్బరి కూడా కొంచెం తీసుకొని మెత్తగా దంచుకొని ఆ పాలల్లో వేసి ఉడకబెట్టాలి. అవి ఉడుకుతున్నప్పుడు అన్నం వేసి కలిపి తిప్పి కాగబెట్టిన బెల్లం రసాన్ని వడగట్టుకోవాలి. ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ అందులో పడకుండా ఉంటుంది. ఆ తర్వాత వాటిని బాగా మరిగించుకోవాలి. ఆలోపు కొంచెం నెయ్యిలో ఎండు ద్రాక్ష గోడంబి వేసి బాగా ఫ్రై చేసి కలిపి మరోసారి తిప్పితే బెల్లం అన్నం రెడీ. ఇది మా అత్త పద్ధతిలో చెప్పిన ప్రకారం చేశాను. ఇలా అయితే నేను ఎప్పుడూ చేయలేదు. కష్టమైనా సరే బాగా కుదిరింది. ఇంకా మొత్తం గిన్నెల్లో వేసి దేవునికి అయితే నైవేద్యం పెట్టేశాము. శనివారమే, ఎందుకంటే మాకు శనివారం ఇంటి దేవుడిని కొలుస్తాం కాబట్టి ఏ కార్యక్రమం అయినా సరే శనివారం చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.